श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिस्सेदसाधनं శ్రీమన్మహాగణాధిపతయే నమః. కుంభరాశి వారికి ఈ మాసం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. గురువు 5వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. కోరుకున్న విధంగా అభివృద్ధి సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలుగుతారు. వారి సంపూర్ణ సహకారం కూడా మీకు లభించే అవకాశం కనిపిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. పిల్లల పట్ల శ్రద్ధ వహించే అవకాశం కూడా ఉంటుంది. వారికి అనుకూలమైన పనులు చేపట్టే అవకాశం కూడా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కూడా సులువుగా నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక శని 2వ స్థానంలో ఉండడం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో కలత్రాలు దూరం అయ్యే అవకాశం కనిపిస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ముందు ఆటంకాలు కలిగినప్పటికీ దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు కూడా కలుగుతాయి. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోయే అవకాశం ఉంటుంది. చెడు పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. అందరితో స్నేహపూర్వకంగా మెలగాలి. ఆర్థిక ఇబ్బందులు క్రమంగా దూరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రాహు 1వ స్థానంలో సాధారణ ఫలితాలను ఇస్తున్నాడు. విదేశీయాన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అనుకోని పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. అనారోగ్యం సూచిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక కేతువు 7వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వాటిని అధిగమించే అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాలు కూడా మొదట ఆటంకం కలిగినప్పటికీ పట్టుదలతో దాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్వల్ప నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఈ రాశివారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.